కట్ చేసిన తర్వాత 1 పపాయాలో అనదర్ పపాయ ఉంది, మళ్ళీ దాన్ని కూడా కట్ చేస్తే 3rd పపాయ ఉంది. చింత చెట్టుకు కళ్ళు కారడం, అదే చింత చెట్టుకు మామిడికాయలు కాయడం వంటి వింత సంఘటనలు చూశాం. ఇలాంటివి నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా మరో విచిత్ర సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. గుడ్లవల్లేరులో నివాసం ఉన్న బాపయ్య వ్యాపారి. ఆయన ఇంటి పెరట్లో ఒక బొప్పాయి చెట్టు ఉంది. ఇదే చెట్టుకు వింతకాయలు కాస్తున్నాయి. సాధారణంగా బొప్పాయి కట్ చేస్తే అందులో గుజ్జుతో పాటు గింజలు కనిపిస్తాయి కదా, కానీ బాపయ్య ఇంటి పెరట్లో ఉన్న బొప్పాయి చెట్టుకు కాస్తున్న కాయలు మాత్రం వెరైటీగా ఉన్నాయి. ఒక బొప్పాయి కాయలో మరోటి, దాని లోపల మరో బొప్పాయి కాయ దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఆ బొప్పాయి కాయల్లో గింజలు కూడా ఉండడం లేదు. ఈ చెట్టుకు కాసే అన్ని కాయల్లో ఇలా జరగకపోయినా 3 బొప్పాయిల్లో మరో 2 కాయలు ఉంటున్నాయి. తొలుత ఈ ఇంటి సభ్యులు ఈ కాయ లోపల కాయలను చూసి కంగారు పడ్డారు. కానీ తిని చూస్తే అంతా బాగానే ఉండడంతో ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు, బంధువులు బాపయ్య ఇంట్లో ఉన్న బొప్పాయి చెట్టును, దాని కాయలను చూసేందుకు వస్తున్నారట. కాగా రవికాంత్ అనే యువకుడిని సర్ప్రైజ్ అని పిలిచి ఈ వింత బొప్పాయిలను చూపించారు బాపయ్య కుటుంబ సభ్యులు. అమ్మమ్మ, నాకు తను అమ్మమ్మ అవుతుంది, మా వాళ్ళ మదర్ అనమాట. బేసిక్గా ఒకరోజు ఇలా ఇంటికి రమ్మని పిలిచి ఒక సర్ప్రైజ్ అని చెప్తే ఏంటా అని చెప్పి చూసేటప్పటికి ఒక పపాయ కట్ చేశారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టుకి. ఆ పపాయకు వచ్చేటప్పటికి కట్ చేసిన తర్వాత 1 పపాయలో అనదర్ పపాయ ఉంది, మళ్ళీ దాన్ని కూడా కట్ చేస్తే 3rd పపాయ ఉంది. ఇది ఎప్పుడు నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం చూసిన తర్వాత అది కట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మామూలుగా మనం పపాయ ఎలా అయితే తింటామో అలాగే ఆ ఫస్ట్ కట్ చేసిన పపాయ టేస్ట్ చేశాను. ఇట్ వాజ్ గుడ్. అండ్ అనదర్ పపాయ కూడా తీసుకున్నాను, దాని లోపలిది. ఆ పపాయ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ పపాయ ఎలా అయితే టేస్ట్ ఉందో సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఉంది. 3rd వచ్చేటప్పటికి అది కొంచెం స్మాల్ ఉండటం వలన దాని మీద కొంచెం సప్పగా ఉంది, కానీ సేమ్ పపాయ సేమ్ టేస్ట్, అంతే. అది చూసి సర్ప్రైజ్. ఒక బొప్పాయిలో మరోటి ఉండడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెబుతున్నారు. బయట అలాగే లోపలున్న బొప్పాయిలు టేస్ట్ చూశానని వింతగా అనిపించిందని రవికాంత్ పేర్కొన్నాడు. ఒకే బొప్పాయి కాయలో మరో 2 కాయలు ఉన్నాయని బాపయ్య భార్య సుశీల అంటున్నారు. మొదటి కాయ టేస్ట్ తీయగా ఉంటుందని, మరో 2 మాత్రం కాస్త చప్పగా ఉంటాయని అంటున్నారు. ఒకే కాయకి 3 కాయలు వచ్చినాయి అయ్యా. ఇప్పుడు 7 కాయలు కోసాం, 7 కాయలు కూడా అట్టాయి వచ్చినాయి. 3 కాయల వరకు మేము వదిలేసాము, మేము అనుకోవాలా. తర్వాత అనిపించింది మా అల్లుడు వచ్చినాక కర్ణాటక నుంచి, ఏంటకాయ పేపర్లో అనిచిపోయారా అన్నాడు. ఇప్పుడు చూసాం. ఇంకా ఫస్ట్ కాయ బాగుంటుంది, 2వది 3వది తినడానికి ఉండదు, సప్పగా ఉంటుంది. మేము అసలు ఫస్ట్ కాయ కోసినప్పుడు చూసాం 3 కాయలు ఉన్నాయి. 3 కాయలు ఉండగానే దాని గురించి పట్టించుకోవాలా, పడేసేసాం. 2వ కాయ 3వ కాయ మా అమ్మాయికి ఒకటి, మా ఇంటి పక్కన వాళ్ళకి, అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి ఒకటి ఇచ్చాం. వాళ్ళు చూసి అంటే కోసినాక ఇదిగో ఇవంతా చూసారా అని వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరినీ కేకేసారంట. కేకేసేసరికి ఏంటంటే ఇదిగో చూడండి కాయలో కాయ 3 కాయలు ఉన్నాయి, 3 కాయలు ఉన్నాయి అన్న. వాళ్ళైతే తిన్నారంట, బాగుండయి అంత. ఒక దాంట్లో ఉండయి.